డీటెయిల్స్కి వెళ్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షను తిరుమలలో అక్టోబర్ 2వ తేదీన విరమించనున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 1న తిరుపతికి చేరుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకు చేరుకుంటారు. అక్టోబర్ 2న ఉదయం స్వామివారిని పవన్ కళ్యాణ్ దర్శించుకుంటారు. అనంతరం ప్రాయచిత దీక్షను విరమిస్తారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించి అపవిత్రం చేయడంతో పవన్ కళ్యాణ్ ప్రాయచిత దీక్షను చేపట్టారు. ఇవాల్టికి దీక్ష 3వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే మరి కాసేపట్లో విజయవాడ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. మొత్తం 11 రోజుల దీక్షను పూర్తి చేసిన తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకొని దీక్షను విరమిస్తారు. అక్టోబర్ 2న తిరుమల కొండపైనే ఉంటారు. 3వ తేదీన తిరుపతిలో వారాహి సభను నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మనస ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రంగా కల్తీ నెయ్యి వాడారో దాని మీద కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఈ రోజుకి ఆయన ఈ దీక్ష చేపట్టి 3వ రోజు కావస్తుంది. ఇందులో భాగంగా ఆయన మరి కాసేపట్లో కూడా విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయంకు చేరుకోబోతున్నారు. కనకదుర్గమ్మ ఆలయంలో ఈ రోజు ఆయన శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు. దాని తర్వాత కూడా ఆయన అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ప్రాయశ్చిత్త కార్యక్రమంలో భాగంగా ఆయన దుర్గమ్మ టెంపుల్ లో కూడా ఈ రోజు శుద్ధి కార్యక్రమంలో పాల్గొంటూ దాని తర్వాత కూడా ఈ ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో అది 11 రోజులకు కొనసాగుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల అక్టోబర్ 1వ తారీఖు కూడా ఆయన అలిపిరి మెట్ల మార్గం చేరుకుంటారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆయన కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. దాని తర్వాత కూడా పవన్ కళ్యాణ్ 2వ తేదీన శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడ ప్రాయశ్చిత్త దీక్ష ఏదైతే ఉందో ఆయన చేపట్టారు. 11 రోజుల దీక్ష కూడా ఆయన విరమించుకుంటారు. దాని తర్వాత ఆయన 3వ తారీఖు తిరుపతికి చేరుకొని తిరుపతికి జరిగే ఒక భారీ వారాహి సభ నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి కూడా 3వ తేదీ ఆయన తిరుపతిలో జరిగే వారాహి సభలో అక్కడ పాల్గొని ఆయన ప్రజల ఉద్దేశించి కూడా మాట్లాడతారు. ఇప్పటికే వారాహి సభ గురించి కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేసేందుకు కూడా జనసేన కూటమి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. మనస. రైట్ శ్రీనివాస్.